ప్రజాగాయకుడు గద్దర్ అకాల మరణం పట్ల మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ స్థానిక రైల్వే స్టేషన్ వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎన్నో పాటలు పాడుతూ ప్రజలను మేల్కొల్పారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుమీర్ జైన్, బత్తుల శ్రీనివాస్, శీలం సీను, హరీష్, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డోర్నకల్ ఎవరు ప్రజలకు నష్టం చేయట జోహార్, డోర్నకల్ ఎవరు ప్రజలకు మోసం చేయట నాయకులు, నాయకులందరూ మంచోళ్ళే, మరి మంచోళ్ళే. ప్రజా యుద్ధ నౌక మరి పోరుబాటలో తన జీవిత కాలం మొత్తం పోరాటంతోనే ప్రజల పక్షాన నిలబడి, ఒక పేదోడి పక్షాన నిలబడి గళాన్ని పాటల రూపంలో పేదోళ్ళ బాధల్ని మరి ప్రజల్లో తీసుకెళ్ళి పోరాటం సాగించి ఒక ఇంజనీరింగ్ చదివిన విద్యార్థిగా, ఉస్మానియా JNTU విద్యార్థిగా, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి మరి విప్లవాల బాట పట్టి మరి ప్రజల పక్షాన్నే తన జీవితాన్ని, తన కూతురు పేరు కూడా వెన్నెల, కొడుకు పేరు సూర్యుడు, ఆ విధంగా మరి ప్రజల ఆకాంక్ష మేరకు జీవించిన గద్దర్ గారు అకాల మరణం చెంది ఈరోజు యావత్తు తెలంగాణ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలని ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసి మరి ఆ భగవంతుడు ఈరోజు గద్దర్ గారిని తీసుకెళ్ళడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన, అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి అదే తన గళాన్ని ప్రజలకు పాటల రూపంలో మరి తెలియజేసి ఆ రోజు తెలంగాణ ధూమ్ధామ్ అనే ప్రోగ్రాంతో చైతన్యపరిచిన గద్దరన్న లేని లోటు ఇంకెవరు తీర్చలేరని చెప్పేసి తెలియజేస్తూ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల పక్షాన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యుల్ని ఆ భగవంతుడు